కూటమి ప్రభుత్వంపై మరియు సవితమ్మపై వైఎస్ఆర్సీపీ నాయకురాలు ఉషశ్రీ సంచలన విమర్శలు. ఉపాధి హామీలు గాలికి, ఉన్న పరిశ్రమలు మూత పడుతున్నాయని మండిపాటు. సోమందేపల్లిలో చేనేత పట్టు కార్మికుల అవస్థలు పట్టించుకునే నాతుడే లేడన్న ఆవేదన. అభివృద్ధి పనులు నిలిపివేత, అక్రమ కేసులు మరియు భూ కబ్జాలపై ఎంఆర్ఓ విచారణకు డిమాండ్. మనం న్యూస్కు స్వాగతం. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మరియు స్థానిక మంత్రి సవితమ్మ తీరుపై వైఎస్ఆర్సీపీ నాయకురాలు ఉషశ్రీ చరణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమందేపల్లి, రొద్దం, గోరంట్ల, పరిగి, పెనుకొండ మండలాల్లో అభివృద్ధి కుంటుపడిందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు. అక్రమ కేసులు, అభివృద్ధి పనుల నిలిపివేతపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికే సమయం కేటాయిస్తోందని వైఎస్ఆర్సీపీ నాయకురాలు ఉషశ్రీ చరణ్ విమర్శించారు. మంత్రి సవితమ్మ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని ఊరూరా ప్రచారం చేస్తున్నారని, కానీ కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలను మూసివేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. సోమందేపల్లి మండలంలో కరెంటు సమస్యలతో పాటు చేనేత పట్టు కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో జగనన్న ఇచ్చినంత మద్దతు ఇప్పుడు కరువైందని తెలిపారు. రంగేపల్లి నుండి మాగే చెరువు రోడ్డు పనులు, రొద్దంలో ఏర్పాటు చేయాల్సిన సోలార్ ప్లాంట్ వంటి అభివృద్ధి కార్యక్రమాలను ఉద్దేశపూర్వకంగానే నిలిపివేశారని ఆమె మంత్రి సవితమ్మను నిలదీశారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ వంటి పథకాలను అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని దుయ్యబట్టారు. నాగినాయన్ చెరువు, గోరంట్ల మండలం ఎర్రబల్లిలో ఇతర పార్టీల నాయకులు భారీగా కూటమిలో చేరుతున్నారంటూ కేవలం కల్లబొల్లి మాటలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 8కి 80కి తేడా తెలియని ఆఫ్ నాలెడ్జ్ మంత్రి సవితమ్మ అంటూ ఆమె ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడంతో పాటు భారీగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా మల్లాపల్లిలో సర్వే నంబర్ 106లో ఉన్న నరసింహస్వామి మాన్యం భూముల విషయంలో జరుగుతున్న అవకతవకలపై ఎంఆర్ఓ విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. రైతులకు పండించిన జొన్న, మొక్కజొన్న పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందన్నారు. గత ప్రభుత్వం సంక్షేమ పథకాల పేర్లు మార్చి క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో ఉన్న 11 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను చూసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం భయపడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా జగనన్న వెంటే ఉంటారని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు ఆమె మాటలోనే విందాం. కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే విమర్శన చేయడానికి మాత్రమే మీకు ఎమ్మెల్యే పదవులు, మంత్రి పదవులు ఉన్నట్లుంది. ఎందుకంటే మొన్న జరిగిన అసెంబ్లీ సెషన్స్ కానీ, ఎమ్మెల్సీ సెషన్స్ కానీ, అసెంబ్లీ సెషన్స్ కానీ చూస్తే కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీలు కానీ, మంత్రులు కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేయడానికి మాత్రము మీరు టైంపాస్ చేసినట్లుంది. మీరు ఎక్కడ కూడా మీ బడ్జెట్లో పరిపూర్ణమైన ఏదైతే సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇచ్చినారో అవన్నీ కూడా పరిపూర్ణంగా చేసే ఒక వాతావరణం కనపడలేదు. ఈరోజు ఇక్కడ లోకల్గా సవితమ్మ మంత్రి గారు ఉన్నారు. ఈరోజు మంత్రి గారిని అడుగుతున్నాం, ఉపాధి కల్పిస్తామని మీరు ఊరు డబ్బా కొట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా హామీ ఇచ్చినారు. అయితే పరిగిలో ఇంతవరకు కూడా మీరు ఎక్కడ కూడా ఇంకా కొత్తగా ఇండస్ట్రీస్ అయితే తీసుకురాలేదు, ఉపాధి అయితే కల్పించలేదు. మళ్ళీ డెవలప్మెంట్ చేస్తాము, అందరికీ కూడా జాబ్ ఇస్తామన్నారు, కొత్త ఇండస్ట్రీస్ కూడా తీసుకురాలేదు. ఉన్న ఒక ప్రీకాట్ ఇండస్ట్రీ అయితే వాళ్ళే క్లోజ్ చేసుకొని వెళ్ళారు. అటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇంకా ఈరోజు సోమందేపల్లి వార్డులో తిరుగుతుంటే వీవర్స్ అందరూ పరిస్థితి చాలా అఘోరగోచంగా ఉంది. ఎందుకంటే వీవర్స్ అందరికీ కూడా మీరు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పినారు ఎలక్షన్కు ముందు, ఇచ్చిన పరిస్థితులు లేదు. మళ్ళీ ఈరోజు సరుకులు కూడా సిల్క్ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సరుకులు కూడా అందుబాటులో లేకుండా, అంటే 6,000 రూపీస్ వరకు పెంచి, ఎందుకంటే మీరు చెప్పొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ అని, మీది డబుల్ ఇంజిన్ సర్కార్, సెంట్రల్లో మీరే ఉన్నారు, స్టేట్లో మీరే ఉన్నారు. మళ్ళీ ఈరోజు నేసేవాళ్ళ పరిస్థితి ఏమి? గతంలో అయితే
జగన్మోహన్ రెడ్డి గారు 24,000 ఇస్తూ చేయూతని ఇస్తూ నేతన్న నేస్తన్న అందరికీ కూడా ఆదుకునే పరిస్థితి చూసాం. ఈరోజు ఎక్కడ పోయి చూసినా కూడా సోమందేపల్లి మండలంలో వాళ్ళందరూ కూడా ఏడ్చే పరిస్థితి కనపడతా ఉంది. సవితమ్మ, నువ్వు అభివృద్ధి చెయ్యి. రంగేపల్లి టు మాగే చెరువు రోడ్ ఎందుకు నిలబడింది? మాటలైతే పెద్ద పెద్దగా మీరు మాట్లాడతారు, ఎందుకు అభివృద్ధి ఆగిపోయింది? రొద్దంలో పెద్ద సోలార్ ప్లాంట్ తీసుకొని వస్తానని చెప్పినారు, అది ఎందుకు ఆగినారు? ఎందుకు ఆగిపోయింది? మళ్ళా ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు ఇస్తామా అంటే ఇంకా 3 సిలిండర్ ఎక్కడ కూడా ఇవ్వని పరిస్థితి, బడ్జెట్లో కూడా కేటాయించిన పరిస్థితి. 50 ఏళ్ళకి మీరు పెన్షన్ ఇస్తామని చెప్పినారు, బీసీలందరినీ మోసగించినారు. వెనకబడిన వాళ్ళందరూ కూడా ఈరోజు కూడా ఇంకా యుగాది దగ్గరలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో అయితే సంక్రాంతి కానీ యుగాది కానీ వస్తే ఎంత బాగా హర్షించేవాళ్ళ మహిళలందరూ కూడా. ఎందుకంటే కానుక రూపంలో ఏదో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన రోజులు అవి. ఈరోజు అసలు ఇచ్చిన హామీ కూడా మీరు ఇవ్వకుండా ప్రజలందరినీ కూడా మోసగించే పరిస్థితి మీరు చేస్తున్నారు. ఇవన్నీ ఎవరైనా ప్రశ్నిస్తే కప్పిపుచ్చుకోనాలా అని చెప్పేసి మీరు ఉత్తుగా జాయినింగ్స్ చేసేది ఒక ఏర్పాటు చేసుకున్నాం సవితమ్మ. మొన్న ఇదే సోమందేపల్లి మండలంలో నాగనాయన చెరువులో మీరు కొంతమందికి ఖండవాలంతా వేసి వీళ్ళందరూ పార్టీలో వచ్చినారని చెప్పినారు కదా. గతంలో వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర ఈ యొక్క ఫొటోస్ మీరు చూడండి. ఈ ఫొటోస్ చూసి వీళ్ళందరూ కూడా పార్టీలో వచ్చినారని మీరు ఖండవా సమేత వేసి 25 కుటుంబాలు వచ్చినారని మీరు చెప్తున్నారు కదా, ఇది మీకు సమంజసమేనా అని అడుగుతున్నాను. అదేవిధంగా గోరెంట్ల మండలంలో ఎర్రబల్లి గ్రామంలో కూడా 2-3 కుటుంబాలు వచ్చి ఉంటే మీరు 80 కుటుంబాలను రాపించుకున్నారు కదా. నిజంగా నీకు తెలివితేటలు ఉందా సవితమ్మ అని అడుగుతున్నాను. నిన్ను ఊరూరికే అన్నారు జనాలందరూ కూడా. నిన్ను హాఫ్ నాలెడ్జ్ అని ఎందుకు చెప్తారు చెప్పు? 8కు 80కు తేడా తెలియని మంత్రి నువ్వు. ఇంకొకసారి ప్రజలందరినీ కూడా తప్పుదావా పట్టేంత కార్యక్రమం నువ్వు చేయకుండా ఈ చిల్లర రాజకీయం మానుకొని, ఎందుకంటే మొన్న మనం ఎర్రబల్లిలో పోతే ఆడ నిజంగా జరిగిండేటివి జాయినింగ్స్. నీకేదైనా హైప్ తెచ్చుకోనాలని నీకేదైనా ఉంటే దయచేసి సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి ద్వారా ప్రజల మనసుని గెలుచుకునే కార్యక్రమం చేయాలి. నీకు ఎప్పుడైనా ఒక ఎక్కడా కూడా నీకు పలకపడి లేదు, లేదంటే ఎవరైనా నీ గురించి ఏదైనా మాట్లాడుతున్నారంటే ఏదో హైప్ తెచ్చుకోనాలని ఈ ఉత్తుత్తు జాయినింగ్స్ ఇంకొకసారి ఏమైనా పెడితే ప్రజలందరూ కూడా నేను చూసి చీకొడుతున్నారు, అసహించుకుంటున్నారు. ఇలాంటి చిల్లర రాజకీయం మానుకొని నిజమైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తడు జగన్మోహన్ రెడ్డి గారి పైన నిజంగానే ఆయనకి ప్రేమ విశ్వాసం ఉండేన వ్యక్తి, నువ్వు ఎన్ని అక్రమ కేసులు ఇదే పెనుగొండలో మన వాళ్ళపైన సోషల్ మీడియా వాళ్ళపైన ఎన్ని అక్రమ కేసులు పెట్టించడం, అదేవిధంగా ఈరోజు ఎన్ని అక్రమంగా భూమిని కబ్జా చేస్తున్నారు. నిన్న కూడా ఎంఆర్ఓ గారిని కూడా గోరెంట్ల ఎంఆర్ఓ గారిని అడిగినాం. సర్వే నంబర్ 106 మల్లాపల్లిలో నరసింహస్వామి మాన్యాన్ని ఎందుకు మీరు కొలుస్తున్నారు, అదేవిధంగా ఎందుకు ఎవరికి ఇవ్వాలని మీరు రికార్డ్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసుకుంటున్నారని అడుగుతున్నాం. అంటే నీ ఎన్నుకుండే వాళ్ళందరూ కూడా కబ్జా చేస్తారంటే ఎట్టి పరిస్థితుల్లో చూసి ఊరుకుండే పరిస్థితుల్లో మేము ఉన్నాము. దయచేసి ఎంఆర్ఓ గారు దీనిపైన ఎంక్వైరీ చేయండి. ఎక్కడ కూడా బీదోళ్ళకి చేరే భూములు బీదోళ్ళకి పోవాలి. అదేవిధంగా బీద సాధవులకి ఎక్కడెక్కడ ల్యాండ్ లేదు వాళ్ళకి పోతే సరి, అక్రమంగా ఎక్కడన్నా కబ్జా చేసే ప్రయత్నం చేస్తే డెఫినెట్గా మేము ఊరికే ఉండము, పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. అదేవిధంగా ఎంఆర్పి జొన్నలకు రేటు, మొక్కజొన్నకు రేట్ అయితే 2400 ఉంటే కేవలం ఇక్కడ 1600-1500 ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఏమైనా అడిగితే రైతుల గురించి ఆడ ఈడ అరకొరక ఇచ్చి పూర్తి న్యాయం చేసినామని చెప్తున్నారు. ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కూడా అమ్మఒడి కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా మహిళలకి మనం 18,750 జగన్మోహన్ రెడ్డి గారు వేసింది కావచ్చు, ఇవన్నీ కూడా మీరు పేరు మార్చి క్రెడిట్ చోరీ చేసి మీది అనుకునే పరిస్థితిలో మీరు ఉన్నారు కదా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉందా అని అడుగుతున్నాం. ఇవన్నీ చూసి పవన్ కళ్యాణ్ గారు ఎంత భయపడ్డారంటే మొన్న అసెంబ్లీలో అంటున్నారు స్పీకర్తో, అధ్యక్ష వైఎస్ఆర్సీపీ వాళ్ళు 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్లు ఆడుతున్నారు అధ్యక్ష, ఏంటి వీళ్ళ బలం, ఏంటి వీళ్ళ నమ్మకం అని పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకటే తెలుసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ విశ్వసనీయత ఉన్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వాన్ని నమ్మి నడిచేవాళ్ళు మేము ఉన్నాం కాబట్టి అదే మా విధేయత, అదే మా విశ్వసనీయత అని చెప్తూ ఇంకా పైన సవితమ్మ ఇట్లా చిల్లర రాజకీయం మానుకొని అభివృద్ధి పైన సంక్షేమం పైన ధ్యాస పెట్టాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం.
జై జగన్.